మన పక్షాన యుద్ధము చేసేది, మన పక్షాన పోరాటం చేసేది, మనకు అన్ని వేళల్లో తోడుగా ఉండేది, విడువకుండా ఎడబాయకుండా మనతో ఉండేది, ముదిమి వచ్చే వరకు ముద్దాడేది. ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని ఎవరైనా కానీ ముడితే, టచ్ చేస్తేనండి, తన కనుగుడ్డు ముట్టినట్టుగా ఎంచి మన పక్షాన ఎప్పుడు మనతో ఉండే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఎవరయ్యా అంటే పరలోకములో ఉన్నటువంటి మన దేవుడండి. కనుక ప్రియులారా, టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరెవరినో నమ్మి మోసపోకండి. తర్వాత నమ్మక ద్రోహం చేశారు, నేను నమ్మాను, మోసపోయాను. చాలామంది సిస్టర్స్ చెప్తూ ఉంటారు, నేను చాలా నమ్మాను అన్నయ్య అతన్ని, చాలా అంటే చాలా నమ్మాను అన్నయ్య. అవునమ్మా, మంచిది, కానీ ఇంకెప్పుడు అలా చేయకు, ఇంకెప్పుడు ఎవరిని నమ్మకండి. ఎందుకంటే దేవుని తప్ప ఎవరిని నమ్మకండి. దేవుని చిత్త ప్రకారంగా మనం వెళ్ళగలగాలి. ప్రతి కండిషన్లో కూడా, ప్రతి సిచ్యువేషన్లో కూడా మనతో ఎప్పుడు తోడుగా ఉండేది దేవుడు తప్ప మరెవ్వరు కారండి.